మన విషయానికి స్వాగతం. ఫ్రెండ్స్, ప్రభుత్వం రద్దు చేసిన 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయిన తరువాత ఇప్పుడు గనక మీ ఇంట్లో ఎప్పుడో అవసరానికి పనికొస్తాయి కదా అని దాచిపెట్టుకున్న 2000 రూపాయల నోట్లు కనిపిస్తే మీ పరిస్థితి ఏంటి? మీ ఆలోచన ఎలా ఉంటుంది? అయ్యో, అవసరానికి ఉపయోగపడతాయి కదా అని దాచిపెట్టుకున్న డబ్బులు వృధా అయిపోతున్నాయి, వాటిని మార్చుకునే అవకాశం కూడా లేకుండా పోయిందే అని బాధపడతారు కదా. వారం రోజుల ముందు నా పరిస్థితి కూడా అలానే ఉంది. ఎందుకంటే ఎప్పుడో గతంలో నోట్లు రద్దు కాకముందు నేను దాచిపెట్టిన 4 నోట్లు ఇప్పుడు కనిపించాయి. మరి వాటిని మార్చుకోవడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఆ డబ్బులు వృధానే కదా అనిపించింది. అయితే ఏదైనా ప్రయత్నం చేసి చూద్దామని యూట్యూబ్లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమో అని సెర్చ్ చేసినప్పుడు ఒక హిందీ ఛానల్లో మాత్రం ఆ నోట్లను మార్చుకునే విధానం గురించి చెప్పడం జరిగింది. కానీ తెలుగులో ఎక్కడా అలాంటి వీడియోకు నాకు కనిపించలేదు. ఇక్కడ మా దగ్గరలో ఉన్న బ్యాంకుకు వెళ్ళి అక్కడ మేనేజర్ గారిని అడిగితే, హైదరాబాద్లో ఆర్బీఐ ఆఫీస్లో ప్రయత్నించి చూడండి, అక్కడ మీకు మార్చుకునే అవకాశం ఉండొచ్చు అని చెప్పారు. సరే, ఒక ప్రయత్నం చేసి చూద్దామని హైదరాబాద్లోని ఆర్బీఐ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ నా దగ్గర ఉన్న నోట్లను మార్చుకోగలిగాను. మరి నాలాగే ఇంకొంతమంది ఇలానే ఎప్పుడో లోపల దాచిపెట్టిన నోట్లు ఇప్పుడు కనిపించి ఉండొచ్చు, మార్చుకునే అవకాశం లేదే అని బాధపడుతూ ఉండవచ్చు. అలాంటి వారి కోసం తెలుగులో సమాచారాన్ని అందించాలన్న ఆలోచనతో ఆ నోట్లను ఎక్కడ మార్చుకోవచ్చు, ఎలా మార్చుకోవచ్చు, ఎన్ని నోట్లు మార్చుకోవచ్చు, ఇలా అన్ని వివరాలను తెలియజేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఈ రద్దయిన 2000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు కావాల్సిన పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే, రద్దయిపోయిన ఈ 2000 రూపాయల నోట్లు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం ఇంకా ఉంది. ఈ ప్రాంతీయ కార్యాలయాలు అనేవి మన భారతదేశం మొత్తం మీద 19 ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉంది, అక్కడ మనం మార్చుకోవచ్చు. టైమింగ్స్ ఏంటంటే, సోమవారం నుండి శుక్రవారం వరకు వర్కింగ్ డేస్లో ఉదయం 10 నుండి 2 వరకు మార్చుకోవచ్చు. ఎన్ని నోట్లు మార్చుకోవచ్చు, ఎన్ని నోట్లైనా మార్చుకోవచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ ఎటువంటి లిమిటేషన్స్ పెట్టలేదు. అయితే మీరు ఎంత మార్చుకుంటున్నారు అనే దాన్ని బట్టి, అంటే మీరు ఎక్కువగా అమౌంట్ని కనుక చేంజ్ చేస్తున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవడం కానీ లేదా మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం కానీ చేయండి. మరి మనం 2000 రూపాయల నోట్లను మార్చుకున్న వెంటనే మనకు క్యాష్ ఇస్తున్నారా అంటే ఇస్తున్నారు. కానీ వాళ్ళు ఇచ్చేది మొత్తం 10 రూపీస్ కాయిన్స్ రూపంలోనే ఉంటుంది. 10 రూపీస్ కాయిన్స్ క్యారీ చేయడం కష్టం, పైగా ఇప్పుడు చలామణిలో లేవు కదా అని మీరు అనుకుంటే మీ దగ్గర ఉన్న నోట్లను మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. మరి ఆ నోట్లను మార్చుకోవాలంటే ఏ పేపర్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది? మీరు 10 రూపీస్ కాయిన్స్ తీసుకోవడానికైనా ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే మీరు ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. అదే మీరు మీ దగ్గర ఉన్న నోట్లను మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ని తెలియజేసే మీ బ్యాంక్ పాస్ పుస్తకం యొక్క మొదటి పేజీ జిరాక్స్ కానీ, లేదా చెక్ జిరాక్స్ కానీ, లేదా బ్యాంక్ స్టేట్మెంట్ యొక్క జిరాక్స్ కానీ, ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉండాలి. అంటే మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్ని తెలియజేసే ఒక ప్రూఫ్, ఈ 3 జిరాక్స్లను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వీటిని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్కి మీరు ఈ జిరాక్స్ కాపీలను ఇస్తే ఆయన వీటిలో నుండి కంప్యూటర్లో కొన్ని వివరాలను నమోదు చేసుకొని మీకు ఒక అప్లికేషన్ ఫామ్ మీద స్టాంప్ వేసి సంతకం చేసి ఇస్తారు. మీరు ఆ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది, పెద్దగా వివరాలు ఏమీ లేవు. మీరు ఎన్ని నోట్లు మార్చుకోవాలనుకుంటున్నారు, వాటి వాల్యూ ఎంత, దాని కింద మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ అడ్రస్, ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్, మీరు ఇవ్వచ్చు, ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. అలానే కింద మీ బ్యాంక్ డీటెయిల్స్ అంటే అకౌంట్ హోల్డర్ నేమ్, అకౌంట్ నంబర్, ఏ బ్యాంక్లో ఆ అకౌంట్ ఉంది, ఐఎఫ్సి కోడ్, ఈ వివరాలు ఇచ్చిన తర్వాత కింద సంతకం చేసి డేట్ వేసి కింద మీ పేరు రాసి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటుగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంకుకు సంబంధించిన జిరాక్స్ కాపీలను, మీ దగ్గర ఉన్న నోట్లను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న కౌంటర్లో ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ వివరాలన్నీ సరిచూసుకొని కరెక్ట్గానే ఉన్నాయి అనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్లో వివరాలు నమోదు చేసుకొని మీకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు.
ఇక అప్పటి నుండి వారం రోజుల లోపులో మీ యొక్క అమౌంట్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. ఒక వ్యాపార సంస్థ కనుక తన దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవాలి అనుకుంటే ఆ కంపెనీకి సంబంధించిన పాన్ కార్డ్ జిరాక్స్తో పాటుగా ఆ కంపెనీ యొక్క అకౌంటు జిరాక్స్ కాపీ ఏదో ఒకటి ఉండాలండి. దాని మీద కంపెనీ ఆథరైజ్ పర్సన్ సైన్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఎవరైతే వ్యక్తిని పంపిస్తున్నారో అతనికి ఒక లెటర్ రాసివ్వాల్సి ఉంటుంది. ఇతను తీసుకొచ్చి ఇచ్చే ఆ నోట్లను మా కంపెనీ అకౌంట్లో జమ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అని రాసి అక్కడ ఉన్న ఆథరైజ్ పర్సన్ సైన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ వెళ్ళే వ్యక్తి అతని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ మీద సైన్ చేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మిగతా ప్రొసీజర్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు మార్చుకోవచ్చు అంటే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలియదు అని చెప్తున్నారండి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా మీ దగ్గర అలాంటి రద్దయిన 2000 రూపాయల నోట్లు ఎక్కడైనా ఉన్నాయేమో సెర్చ్ చేయండి. ఒకవేళ ఉంటే వెంటనే వాటిని మార్చుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను గమనించిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్బీఐ అనేది చాలా పెద్ద సంస్థ కాబట్టి అక్కడ బాగా సెక్యూరిటీ ఎక్కువగా ఉంది. అక్కడ లోపలికి వెళ్ళడానికి ఒక్కళ్ళకి మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళమంటున్నారు. వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా లేదా అని చూస్తున్నారు. వాళ్ళు స్కాన్ చేసిన తర్వాతే పైన ఉన్న ఆఫీస్లోకి అలౌ చేస్తున్నారు. రద్దయిన 2000 రూపాయల నోట్లను మార్చుకోవటం ఎలా అనే విషయం గురించి నేను చెప్పినవన్నీ అర్థమయ్యాయే అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేశారంటే మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.